judge. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ తర్వాత కానీ అంటే అంటే సినిమా చేసినప్పుడు అందరికి నచ్చుతుంది అని అనుకున్నాం కానీ ఈ జర్నీలో సో మీకు బాగా నచ్చిన మూమెంట్ కానీ ఒక అప్రిసియేషన్ కానీ ఏదైనా ఒకటి ఉండి ఉంటుంది కదా. ఎంతో మంది సినిమా చూసి నార్మల్ ఊరుకొచ్చి వాళ్ళందరూ కాల్ చేసి లిటిల్ హార్ట్స్ విషయంలో పర్టికులర్ గా ఒక సీన్ ఒక మూమెంట్ మీకు బాగా నచ్చింది ఏంటి? ఒక్కటి చెప్పలేను, సినిమా మొత్తం నచ్చింది కాబట్టి. కానీ ఇంటర్వెల్ నైట్ యువతి చెడ్డి యువకుడు. మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. కంచి గారు లిటిల్ హార్ట్స్ విషయం గారికి ఇంకా కాత్యాయని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే, ఒక్కసారి మాకోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా. కాత్యాయని బోన్ చేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా. ఏం పాట అది? ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మా నాన్న అయితే నా దొరికిన సీన్ కి ఫుల్ విజిల్ వేస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను చాణక్య. గైస్, కాత్యాయని మన అందరి మనసులు దోచేసింది కదా. కాత్యాయని అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. కానీ శివాని నాగరం ఇప్పుడు మనతో పాటు కూడా శివాని ఉంది. లిటిల్ హార్ట్స్ తో మనందరి మనసులు దోచేసుకున్న శివానితో మాట్లాడదాం. హాయ్ కాత్యాయని. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. అంటే పేరు మార్చేస్తూ ఉంటే అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏది ఇష్టం, శివానినా లేకపోతే కాత్యాయని? ఎలా పిలిచినా పర్లేదండి. ఎలా పిలిచినా పలికేస్తారు. ఇప్పుడు మీ నామస్మరణతోనే అందరూ మనసులో అలా ఎలా వెళ్ళిపోతున్నాయి. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఏంటి సంగతి, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? యా యా చాలా. నిద్ర ఉంటుందా అసలు? లేదండి, గ్యాప్ దొరికితే పడుకుందాం అనుకుంటే కాల్ వచ్చి ఇది ఉంది పరిగెడుతూనే ఉన్నాం. ఓకే. అండ్ ఈ సక్సెస్ నిన్న మొన్న వచ్చింది కాదు. సో యూ అండ్ ఇట్ మెనీ డేస్. యా యా. అంత కష్టపడడం వల్ల వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ తర్వాత కానీ అంటే సినిమా చేసినప్పుడు అందరికి నచ్చుతుంది అని అనుకున్నాం కానీ ఇంత ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. సో ఐ థింక్ అది ఆడియన్స్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్ టు అవర్ టీమ్. సో సక్సెస్ డబుల్ సక్సెస్ లా ఉంది మాకు. అంటే మీరు సక్సెస్ అంటే ఈ మూవీ నచ్చుతుంది అని చెప్పేసి అన్నారు కదా. సో ఎంత వరకు నచ్చుతుంది అని అనుకున్నారు? అంటే ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ స్టోరీ, ఎక్కడ బోర్ కొట్టదు అనేది మైండ్ లో ఉండింది. కానీ థియేటర్ దాకా వస్తారా అనేది కూడా ఉండింది. అండ్ మాది ఫిల్మ్ ప్రీపోన్ అయింది. సో వీ వాజ్ స్కేర్డ్. అప్పటికి మేము ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఏం చేసినా మేము లిటిల్ హార్ట్స్ కనిపించాలి, వద్దనుకున్నా ఈ సినిమా చూడాల్సిందే అన్నట్టు ఉండింది. అండ్ సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ డే నుంచే అసలు చాలా ప్రతి షోలో అరుస్తున్నారు. అసలు ఒక మాస్ సినిమా ఎంజాయ్ చేసినట్టు చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ మాకు. ఈ జర్నీలో సో మీకు బాగా నచ్చిన మూమెంట్ కానీ ఒక అప్రిసియేషన్ కానీ ఏదైనా ఒకటి ఉండి ఉంటుంది కదా. ఏంటది? ఒకటి రెండు పర్టికులర్ ఒకటి మాత్రం మనం గుర్తు పెట్టుకుంటాం. అలా చాలా ఉన్నాయండి. అంటే బేసికలీ ఎంతో మంది సినిమా చూసి నార్మల్ ఊరుకొచ్చి వాళ్ళందరూ కాల్ చేసి పర్సనల్ గా మెసేజ్ చేసి ప్రతి ఒక్క సీన్ గురించి మాట్లాడడం కానివ్వండి, ఆర్ ప్రతి క్యారెక్టర్ గురించి అప్రిషియేట్ చేయడము. అంటే వాళ్ళంతా నోటీస్ చేశారా, వాళ్ళు బీజిఎం కూడా నోటీస్ చేస్తున్నారు, ఈ కాస్ట్యూమ్ బాగుంది, సో అంత నోటీస్ చేశారంటే వావ్ దే రియలీ లైక్ ద ఫిలిం అని వి వర్ వెరీ హ్యాపీ. ఓకే. ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దాని విషయంలో అయితే మిమ్మల్ని చూసిన తర్వాత అరే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికిందిరా అనుకున్నాం. కాకపోతే అది ఇచ్చిన సక్సెస్ కిక్ వేరు. కాకపోతే ఇది ఇచ్చిన సక్సెస్ కిక్ అనేది ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సో నెక్స్ట్ నేను సుహాస్ గారితోనే మళ్ళీ ఒక సినిమా చేస్తాను. అంటే అదైతే అంటే ముందుగానే వచ్చింది ఓకే, కాకపోతే ఇంకా మీదట వచ్చేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉండదు. ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా ఇక మీదట అయినా కాన్షియస్ చాయిస్ అనేది ఏంటంటే చేస్తే మంచి సినిమా చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, స్టోరీ బాగుండాలి. స్టోరీ బాగుంటేనే మనమన్నా వెళ్ళి చూస్తాం కదండి యాజ్ యాక్టర్స్. కానీ థియేటర్ దాకా వెళ్ళి టికెట్ కొనుక్కొని 2.5 hours ఎందుకు స్పెండ్ చేస్తాము? ఫర్గెట్ రియాలిటీ అండ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్. సో అది చేయాలంటే స్టోరీ హ్యాస్ టు బి ఇదర్ ఎంగేజింగ్ ఆర్ ఎంటర్టైనింగ్. సో ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తున్నాను. ఏదైనా మంచిగా ఉండి చేసిన దానికన్నా డిఫరెంట్ గా ఉండేటట్టు. నేను విన్న కాడికి ఇండస్ట్రీలోనే మనం ఉన్నాం కాబట్టి శివాని నాగరం మ్యారేజ్ బ్యాండ్ దాని తర్వాత కూడా ఏంటంటే స్క్రిప్ట్స్ ఒప్పుకోవడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ పెడుతూ ఉంది.
అండ్ అయ్యో ఏంటంటే అంత ఈజీగా ఒప్పుకోవట్లేదని కూడా నేను విన్నాను. అది ట్రూ కాదో నాకు తెలీదు. కాంప్లికేషన్స్ ఏం లేదు కాంప్లికేషన్స్ అంటే అట్లా కాదండి. స్క్రిప్ట్ కాన్సెప్ట్ విషయంలోనే. యా 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 నేను అదే నేను అడిగేది. యా ఎందుకని అలాగా అంత చూజీగా? అంటే అంతే కదండి. ఇప్పుడు మీరు చూసుంటే సబ్జెక్ట్ బావుంటేనే మాది హిట్ అయింది కదా! సో, ఇట్స్ నాట్ ఫర్ ద హిట్ ఆర్ ఎనీథింగ్. నాకు చేసేటప్పుడు గూడా ఒక సాటిస్ఫాక్షన్ దట్ ఐ యామ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ ఫిల్మ్. వెన్ ఐ లుక్ బ్యాక్ నా జర్నీలో చాలా సెన్సిబుల్ ఫిల్మ్స్ చేశాను అన్నట్టుండాలి. ఓకే. అంతే తప్ప ఎందుకు చేశాను, అయ్యో! ఎందుకు ఒప్పుకున్నాను అనకుండా వాటెవర్ ఐ డూ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ అన్నట్టు. గ్లామరస్ రోల్స్ గాని, పెద్ద మూవీ కానీ అట్లా వస్తే మీరు యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఆర్ ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. నేను ఇదే చేస్తాను, అదే చేయను అని అలా ఏం లేదు. అన్ని జానర్స్, అన్ని క్యారెక్టర్స్ కవర్ చేయాలని ఉంది నాకు. ప్రొవైడెడ్ నా క్యారెక్టర్‌కి కూడా ఇంపాక్ట్ ఉండాలి. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవడం ఐ డోంట్ వాంట్ డూ థాట్. ఐ వాంట్ టు స్క్రీన్ స్పేస్ అని కూడా కాదు మళ్ళీ. ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా? స్టోరీలో నా వెయిట్ ఏమన్నా ఉందా? నేనేమైనా చేస్తున్నానా? అనేది ఇట్ మ్యాటర్స్ టు మీ. లిటిల్ హార్ట్స్‌తో ఇండస్ట్రీలో కానీ, బయట ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఊపు అనేది కూడా వచ్చింది. యాహ్! ఇన్ యాహ్! 3 మ్యాటర్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఒకటేంటంటే చిన్న బడ్జెట్స్ అయినా గాని పెద్ద హిట్ కొట్టొచ్చు అని. అది ఈవెన్ డైరెక్షన్ విషయంలో Sure. సాయి మాడతాండి. యెస్. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అంత ఇన్‌ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు అని మౌలి నుంచి. యాహ్! యాహ్! అండ్ తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ కాదు అని మీ నుంచి. హౌ స్వీట్. థాంక్స్ అండి. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారండి తెలుగు అమ్మాయిని. అంటే ఆ సపోర్టే వేరే. మన తెలుగు అమ్మాయి అని వాళ్ళు చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్‌మెంట్ ఆర్ లవ్. మేము వెళ్తూ ఉన్నాం ఈ థియేటర్ విజిట్‌లకి ఆర్ ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళినా గానీ హ్మ్. అసలు వెరీ వార్మ్. అసలా ఎనర్జీస్ చాలా తక్కువ మందికి దొరుకుతదండి. అండ్ ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. మౌలితో ఎలా ఉందండి? వెరీ ఫన్ అండి అసలు. పాయింట్ ఏంటంటే వి ఆర్ ఆల్ వి బికమ్ లైక్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఏదో సెట్‌కెళ్ళామా, వచ్చేసామా, ఈవెంట్‌కెళ్ళామా అలాగా లేదు. చాలా ఫ్రెండ్లీగా అందరం జోక్స్ ఏసుకుంటూ, చిల్ అవుతూ చాలా వైబ్ నైస్. ఫుల్ వైబ్‌లోనే అందుకే హిట్ కూడా అలాగే వైబ్ యాహ్! వైబ్ యాహ్! యాహ్! తెప్పించేసారు. అవునవునవును. ట్రూ. లిటిల్ హార్ట్స్ విషయంలో పర్టిక్యులర్‌గా ఒక సీన్, ఒక మూమెంట్ మీకు హ్మ్. బాగా నచ్చింది ఏంటి? ఒక్కటి చెప్పలేను. సినిమా మొత్తం నచ్చింది కాబట్టి. కానీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ బెంగుళూరు పోర్షన్ నాకు చాలా ఇష్టమండి. అది చాలా మందైతే స్టేటస్‌లు పెట్టుకొని ఓన్ నాకు ఫార్వర్డ్ అసలు చేసుకున్నారు. అంటే నేను ఈవెన్ వెన్ ఐ వాస్ షూటింగ్ సినిమా అంతా ఎంజాయ్ చేశాను గానీ, ఆ బెంగుళూరు సీక్వెన్స్ మేము చాలా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే మాకది చాలా క్రూషియల్ అండి. హ్మ్. అప్పటి వరకు మేము స్టూడెంట్స్‌లా ఉన్నాము. లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా కన్విన్సింగ్‌గా చూపియాలి. ఏదో రాండమ్‌గా చేయడం కాదు. అండ్ వి హాడ్ 2 వీక్స్ టైమ్ అంతే. ఆ హ్మ్. 2 వీక్స్‌లో మేము 5 ఇయర్స్ తర్వాతలా కనిపించాలి అంటే, మేము వర్క్డ్ ఆన్ అవర్ కాస్ట్యూమ్స్, వర్క్డ్ ఆన్ అవర్ లుక్స్. మౌలి గడ్డం పెంచాడు, యాహ్! కొంచెం వెయిట్ పెంచాడు, ఇంకా పెద్దగా కనిపియడానికి. అప్పటికే మాకు డౌట్ ఉండింది. బానే ఉంటుందా? కన్విన్స్ అవుతారా జనాలు 5 ఇయర్స్ తర్వాత షూట్ చేసామని ఇది అని. బికాజ్ వి హాడ్ తక్కువ బడ్జెట్, తక్కువ డేస్. 30, 35 డేస్‌లో షూట్ చేసామండి మొత్తం డబుల్ కాల్ షీట్ మధ్యలో. హ్మ్. సో, అంత క్రంచ్ ఉండింది. అండ్ అసలది ఔట్‌పుట్ బయటికి రాంగానే మాకు హమ్మయ్య! చాలు వీళ్ళు బెంగుళూరు సాంగ్‌కి ఇంత లవ్ వస్తుంది. బెంగుళూరు పోర్షన్ అంతా కూడా గొరిల్లా షూట్ మోడల్‌లో వెళ్లారని చెప్పేసి హ్మ్. అన్నారు కదా! ఆ టైంలో మిమ్మల్ని గుర్తుపట్టడం గాని, మౌలిని గుర్తుపట్టడం గాని మధ్యలో ఏదైనా జరిగిందా అట్లాంటి ఇన్సిడెంట్స్? యాహ్! చర్చ్ స్ట్రీట్‌లో గుర్తుపట్టారండి. ఓకే. యాహ్! వచ్చారు, సెల్ఫీ తీసుకొని ఎళ్లారు. "సినిమానా బ్రో? నైస్, నైస్ బ్రో" అన్నారంతే. ఓహ్! సినిమా అని చెప్పారా వాళ్ళకి? అంటే షూట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే కెమెరా ఉండింది. హ్మ్. ఓహ్! నైస్ బ్రో చూస్తాం, చూస్తాం. కానీ వాళ్ళకి తెలీదు లిటిల్ హార్ట్స్ అని. అప్పటికేం అనౌన్స్ చేయలేదు మేము. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని హ్మ్. చేస్తూ ఉన్నారు హ్మ్. రీల్స్ కానీ. దెన్ లేటర్ యూ ఎంటర్డ్ యాస్ ఎ సింగర్. సింగర్ తర్వాత యాహ్! హీరోయిన్. అంటే ఐ సో, వాస్ నెవర్ ఇంటూ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అండ్ ఆల్ అండి. నేను అంటే సింగర్‌గానే అంటే ఇన్‌ఫ్లుయెన్సింగ్ అంటే మరీ మౌలి అంత ఆ! ఇన్‌ఫ్లుయెన్స్ కాదు. ఆ! మన రేంజ్‌లో అలాగా. లేదండి. అసలు నాకు నేను మూవీ అంటే 'అంబాజీపేట' రిలీజ్ అయినప్పటికే ఐ హాడ్ ఓన్లీ సమ్ 150 ఆర్ 200 ఫాలోవర్స్ అండ్ అది ప్రైవేట్ అకౌంట్. 150 ఓ 200 అంతే. ట్విట్టర్ సారీ ఐ థింక్ 1000 ఫాలోవర్స్ ఆర్ ఐ సంథింగ్. థింక్ 8000 అని నేను అనుకుంటున్నా. లేదు లేదు. అంత అంత లేదండి. లేదా? అంత లేదండి. ఓకే. 1000 అది కూడా అందరు చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళే. ఆ! సో, ఆహ్, ప్రైవేట్ అకౌంట్ ఉండింది. సో, ఐ వాస్ టోల్డ్ అంటే మా మార్కెటింగ్ టీమ్ నుంచి ఇప్పుడు యూ హావ్ టు పుట్ ఇట్ ఎ పబ్లిక్ అకౌంట్. ట్విట్టర్ అకౌంట్ ఏసుకోవాలి. ట్విట్టర్ నాకు హ్యాండిల్ చేయడం రాదు. ఓకే. సో, వాళ్ళు నాకు స్కూల్ లాగా అన్ని బేబీ ఫీడింగ్ నాకంతా నేర్పించారు. ఓకే. ట్విట్టర్ ఇలా ఇలా కోట్ చేయాలి. హ్మ్. ఇలా రీట్వీట్ చేయాలి.
రీల్స్ ఇలా ప్రమోట్ చేయాలి అని. సో ఐ లెర్న్డ్ అలాట్ త్రూ ఫిల్మ్స్. తర్వాత మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయారు. త్రూ ట్రైనింగ్. ఓకే. అండ్ సో ఈ ప్రయాణం అనేది ఎలా సాగింది? ఇంటూ ద మూవీస్. ఎప్పుడు అనుకోలేదండి. అంటే యాక్టింగ్ సైడ్ ఐ నెవర్ హాడ్ ఎ ప్లాన్ ఆఫ్ బికమింగ్ ఎన్ యాక్టర్. నాకు మ్యూజిక్ సైడ్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలని ఉండింది. హ్మ్. మ్యూజిక్ సైడ్ అయితే ఉన్నాను. ఇంకా ఐ వాజ్ పర్ఫార్మింగ్ మా తమ్ముడితో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే శ్రవణ్. ఈవెంట్స్‌కి. యాహ్! మా తమ్ముడు చాలా ఫేమస్ అయిపోయాడండి. అందరూ మీ వల్ల ఫేమస్ అయ్యాడు కదా! వాడు మొన్న ఆఫీస్ వెళ్తుంటే కూడా ఆ. బ్రో నువ్వే కదా సావన్ అంటే, అవును బ్రో ఏమైంది నేనేమో తప్పు వాడు భయపడతాడు పాపం. లేదు బ్రో మీ అక్క మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ ఉంటుంది చూసాను. వాడు కాల్ చేసి థాంక్స్ నీ వల్ల నేను ఫేమస్ అయ్యాను. సో యాహ్! కమింగ్ టు ద క్వెషన్. హ్మ్. ఎప్పుడు అలా ప్లాన్ లేకుండే. మ్యూజిక్ చేస్తుండే మేము ఈవెంట్స్ చేస్తుండే లైవ్ పర్ఫార్మెన్సెస్. అండ్ నేను పిల్లలకి నేర్పిస్తుండే అండి. సంగీతం నేర్పిస్తుండే ఆహా! ఓకే. ఆన్‌లైన్. సో అలా ఐ గివ్ ఎన్ ఆడిషన్ ఫర్ జాతిరత్నాలు. హ్మ్. అది చిన్న క్యారెక్టరే అండి. ఓహ్! చిన్న క్యారెక్టర్‌కి ఇచ్చారా? లేకపోతే చిట్టికి ఇచ్చారా? లేదు. ఓన్లీ ఫర్ ద చిన్న క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్. ఓకే. న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్. హుహు. ఒక డైలాగ్ టీఎన్ఆర్ గారి డైలాగ్ తర్వాత వస్తుంది నా డైలాగ్ సెకండ్ హాఫ్‌లో. ఓకే. ఆ తర్వాత అసలు అది ఉంటుందో లేదో కూడా తెలీదు అనుకున్నాను. ఇది చిన్న బిట్ కదండీ! హ్మ్. ఎడిట్‌లో కూడా తీసేయొచ్చు. సో అలా ఉంచారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. అరే! పర్లేదు ఒక చిన్న రోల్ పెద్ద సినిమా. 'జాతిరత్నాలు' వాస్ ఎ సూపర్ హిట్ అప్పుడు. సూపర్ హిట్. సో అలాంటిది ఆఫ్టర్ థాట్ 'అంబాజీపేట' కేమ్. దానికి కూడా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను. వాళ్ళు హీరోయిన్‌గానే పిలిచారు. నాకు తెలీదు. హ్మ్. నరేషన్ అంతా ఇచ్చి డే 1 షూట్ వరకు నేను నమ్మలేదసలు. నేను సినిమా ప్రాంక్ చేస్తున్నారేమో మా డైరెక్టర్స్ అసలు ప్రాంకులు చేయరు. సినిమా ఇది చాలా సీరియస్‌గా షూట్ చేస్తున్నారు. హ్మ్. నమ్ము ఇప్పుడన్నా అంటే అప్పుడు ఓకే. దిస్ ఇస్ సినిమానే. బట్ యాహ్! వెరీ హ్యాపీ టు గెట్ ఇంటూ థిస్ ఫిల్మ్స్. అండ్ 'సుహాస్‌తో' ఇంకొక సెకండ్ మూవీ చేయడానికి అవును. రీజన్ ఏంటి? ద హిట్ పెయిరేనా? అలా ఏం లేదండి. స్టోరీ వచ్చింది. నాకు హ్మ్. ఇలా ఒక స్టోరీ ఉంది వినండి అన్నారు. అది కూడా చాలా అది కామెడీ జోనర్ అన్నమాట. మరి 'లిటిల్ హార్ట్స్' కామెడీ కదా? ఆ! అది కామెడీ ఎంటర్‌టైనర్. ఎంటర్‌టైనర్. డ్రామా కూడా ఉంటుంది హ్మ్. అందులో. యాహ్! సిమిలర్. కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి. స్టోరీ లైన్ డిఫరెంట్. ఇది కాలేజ్ ఓకే. అది గ్రోన్ అప్ రామ్ కామ్. హ్మ్. సో అండ్ నేను సుహాస్ గారితో ఫస్ట్ సినిమా చాలా ఇంటెన్స్, ఎమోషనల్ బ్రేకప్ అయిపోయి చాలా ఏడ్చేసి ఉంటది. ఆ! సో అలా కాకుండా చేస్తే ఏదైనా ఒక హ్యాపీ ఎండింగ్ చేద్దాం అని ఇద్దరం అనుకున్నాము. అండ్ లక్కీలీ ది స్టోరీ కేమ్ బై అండ్ ఫన్ ఫిల్మ్. అండ్ ఈ 'లిటిల్ హార్ట్స్' విషయంలో గూడా ఒకసారి ఆడిషన్‌కి ఎళ్లారంట కదా! మార్తాండ్ పిలిపించారు. అంటే 'శ్రీంజిత్' మిమ్మల్ని తీసుకొనొచ్చారు. యెస్ ఎళ్ళాను. మొన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు. అవునవును. అంటే దీని తర్వాత ఓకే. బట్ ఆ! కాకపోతే ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయన్నాడు. అంటే మధ్యలో ఐ వాజంట్ వెల్ అండి. ఐ హ్మ్. వాజ్ సో ఒక వాళ్ళకి డిలే అవుతుండే షూట్ టైమింగ్ గూడా. సో వాళ్ళు అసలు ఓహ్! మేబీ షీ కెనాట్ కమ్ ఏమో నా హెల్త్ ఇష్యూస్ వల్ల అని చెప్పి అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. సో ఓకే. అరే! ఫ్రెంచ్ బియర్డ్ ఎలా ఉన్నది? ఫస్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడు యేసుకొని ఎళ్లారు కదా! నాకసలు నాకు నార్మల్‌గా ఆడిషన్‌కెళ్ళే ముందు ఐ యూజువల్లీ ఆస్క్ దెమ్ హ్మ్. ఎలా రమ్మంటారండి? ఏదన్నా పర్టిక్యులర్ ఔట్‌ఫిట్, లుక్ అంటే బేసిక్ ఇండియన్‌లో రండి ఆర్ వెస్టర్న్‌లో రండి అంటారు. హ్మ్. వాడతా అండి అసలు ఎంత డీటెయిల్‌గా హ్మ్. షార్ట్ కుర్తి, జీన్స్, ఫ్రెంచ్ బ్రేడ్, జీరో మేకప్, కాటికి పెట్టుకొని రా. ఆ! ఇలా చెప్పంగానే నేను ఏంటి ఇంటర్వ్యూకెళ్తున్నట్టు ఇంత వచ్చాయి. నేను ఇలాగే పఫ్ ఏసుకుంటుండే, ఇలాగే జడేసుకుంటుండే. బాయ్స్ కూడా మా గర్ల్ ఫ్రెండ్ గూడా ఫ్రెంచ్ బియర్డ్ ఏసుకుంటుంది. అంటే ఇట్స్ సో స్వీట్ టు వెరీ రిలేటబుల్ స్టోరీ కదా! ఆ! సో అలా. బావుంది గదా! యాహ్! ఫ్రెంచ్ యాహ్! బియర్డ్ బావుండిందా? మళ్ళీ ఇప్పుడు అది ఆ ట్రెండ్ అనేది మళ్ళీ తీసుకొనొచ్చారు మీరు. యెస్. ఓకే. అండ్ సో వాట్స్ నెక్స్ట్ అంటే 'హే భగవాన్' యాహ్! దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నా? అంటే వింటున్నానండి. ఐయామ్ టేకింగ్ ఇట్ స్లో. ఓకే. మంచి స్టోరీలొస్తే తప్పకుండా. ఇప్పుడు మూవీలో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. యాహ్! ఓకే. నైటీ యువతి, చెడ్డీ యువకుడు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఏసుకున్నానండి నైటీ నేను. ఇంతవరకు ఎప్పుడు? లేదు అసలు. నాకు ఊరికే నైటీ ఎందుకేసుకు అంటే మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మ్యారీడ్ హుహు. అండ్ దే వేర్ నైటీ ఇంట్లో. ఊరికే వీడియో కాల్‌లో నైటీ ఏసుకుంటే నాకు చిరాకొచ్చేది. హ్మ్. ఎందుకే ఊరికే నైటీ ఏసుకున్నా నువ్వు నీకు టైమ్ వస్తదిలే అమ్మా నైటీ ఏసుకుంటావు అన్నా. ఫస్ట్ టైమ్ యేసుకున్నందుకే ఇంత యాహ్! ఫేమస్ అయిపోయారు. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండి అది. వెరీ బ్రీజీ అసలు పెద్దగా అండ్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది. యూ డిడ్ంట్ హావ్ టు డూ మచ్ యాహ్! మేకోవర్. సో మీ ఇంటర్ డేస్‌ని ఏమన్నా గుర్తు తెచ్చుకునిందా?
చాలా ఎస్పెషలీ అంటే క్లాస్‌లో అందరం పెద్దగా వినేవాళ్ళం కాదు. సో, అది సార్ అంటే నేను చదువుకుంది పెరిగిందంతా గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్ అండి. బట్ ఓకే. దిస్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. నాకేదో కోఎడ్ కాలేజ్‌లో చదువుకున్న ఫీలింగ్ వచ్చేసిందసలు జయకృష్ణ, మౌలి వీళ్ళతో. ఆ! ఫుల్ ఫన్ అసలు వాళ్ళు బా అల్లరి చేస్తారు. అంటే మీరు ఇంటర్ చదువుకునే టైంలో యాహ్! ఎవరైనా అబ్బాయి వెంట పడి లవ్ యూ లేదండి. చెప్పడమో ఏదన్నా సంథింగ్ లేదండి. అందుకో అసలు అప్రోచ్ అవ్వడానికే పాపం భయపడతారో వాళ్ళు ఏమో తెలీదు. అదేంటండి అంత స్వీట్‌గా ఉంటారు మీరు? ఏమండి ఐ డోంట్ నో. అరే! అప్పుడు మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారేమో. ఇప్పుడు కూడా అంటే ప్రపోజ్ అలా ఏం అనరు గానీ 'అంబాజీపేట' చూసినప్పుడు సేమ్ ఈ క్యారెక్టర్ సేమ్ దే స్పీక్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. లక్ష్మి అనే క్యారెక్టర్ సేమ్ పక్కింటి అమ్మాయిలా ఉంది ఆర్ నా గర్ల్ ఫ్రెండ్‌లా ఉంది ఆర్ కాత్యాయని గూడా. కాత్యాయని లాంటి అమ్మాయి దొరకాలి అందరికి. అలా అలా కామెంట్స్ వస్తుంటాయి. అండ్ హ్మ్. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో, ఏ క్యారెక్టర్ అనేది కూడా మీకు చాలా పర్సనల్‌గా నచ్చింది అంటే ఏం చెప్తారు? 'లక్ష్మి' ఆర్ 'కాత్యాయని'? 2 అండి. బికాజ్ రెండిటికి నాకు కొంచెం కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో, బోత్ ఆఫ్ దెమ్ హావ్ దేర్ ఓన్ కామెడీ అండ్ ఆల్. నేను కూడా చాలా కామెడీ చేస్తా. మా ఇంట్లో ఫుల్ అల్లరి. అండ్ లక్ష్మి ఈస్ అ మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కాత్యాయని ఈస్ అ మోర్ బ్యాక్ బెంచర్ గర్ల్. సో, ఆ బ్లెండ్ ఉంది నాకు. సో, హ్మ్. 2 నాకు చాలా ఫేవరెట్ నాకు. ఇంతకు బయోటెక్నాలజీ చేసారా? యాహ్! చేశాను. అయిపోయిందా సక్సెస్‌ఫుల్‌గా? ఇంతకు మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. ఏ కంచి పాట? గారు. కంచి కంచిగా గారు 'లిటిల్ హార్ట్స్' కాంచీ వచ్చాను. గారికి ఇంకా కాత్యాయని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా! కాత్యాయిని భోంచేసావా? హ్మ్. ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా? ఏం పాటది? అదే. అమ్మా! ఇప్పటికి గుర్తొస్తుంది. రోజంతా అదే తిరుగుతుందసలు. ఓకే. అసలు ఈ సాంగ్ ఐడియా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? చూసినప్పుడు గాని? విన్నప్పుడే నవ్వామండి. అంటే అది సాడ్ మొమెంట్. హ్మ్. ఏంటి మాడతాండు ఇంత కామెడీ సాంగ్. అదే ఐడియా శివాని. సాడ్ ఉన్నా గాని వాళ్ళు నవ్వుకోవాలి. అంటే మీ సాడ్‌నెస్‌ని గూడా వాడు సీరియస్‌గా తీసుకోవద్దు. ఓకే. ఈళ్ళింతే అన్నట్టు ఉండాలి. సో, ఇట్ వర్క్డ్ ఔట్. ఫస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ షోలో కూడా మీరు పాల్గొన్నారు కదా! ఆహా! సో, హౌ ఇట్ ఫెల్ట్? అది ఫస్ట్ టైమా? యాహ్! నా ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్ అండి. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ వి వర్ వాకింగ్ ఫర్ అ కాజ్ ఈచ్ ఫర్ చేంజ్. 'టీచ్ ఫర్ చేంజ్'. యాహ్! ఇట్ వాస్ అ ఫన్ ఈవెంట్ అసలు. ఓకే. నాకు కొత్త నాకు భయం పడిపోతానా ఏంటి అంత పెద్ద హెవీ లెహెంగా. హ్మ్. బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్ అసలు. కానీ అప్పటి వరకు మేము చూసిన 'శివాని' గారు ఒక రకంగా అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ షో తర్వాత ఇంకొక రకంగా అని కనిపించేటప్పటికి ఓహ్! ఇలా కూడా ఉన్నారా? అని అనిపించింది. అంటే ఏ రకంగా? అంటే అందంగా అండి. ఓకే. ఓహ్! ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. యాహ్! అండ్ కమింగ్ టు ద 'లిటిల్ హార్ట్స్'. హ్మ్. 'లిటిల్ హార్ట్స్‌లో' ఫస్ట్ టైమ్ మీరు థియేటర్‌లో చూస్తూ ఉన్నప్పుడు ఓహ్! ఎలా అనిపించింది? నార్మల్‌గా 'అంబాజీపేట' చూసినప్పుడు సినిమాలానే చూసాను. 'లిటిల్ హార్ట్స్‌కి' ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారా? ఫోన్‌లు వాడుతున్నారా? ఆ! నవ్వుతున్నారా? ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. బికాజ్ ఏమో అండి ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్ ఉండింది మాకు. ఎక్కువ టెన్షన్ ఎందుకు? అంటే థియేటర్ దాకా వస్తారా? మాది ప్రీపోన్ అయింది. అండ్ అదే టైంలో నిమజ్జనాలు అవ్వడము, వేరే వేరే సినిమాలొస్తున్నాయి. చూస్తారా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ సినిమా స్టార్ట్ అయిన 10, 15 మినిట్స్‌కి 2 మినిట్స్‌కి నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ మెల్లిమెల్లిగా లాఫ్టర్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అండ్ నోబడీ వర్ ఫోన్ వాడుతూ అలా డిస్ట్రాక్ట్ అవ్వట్లేరు. యాహ్! సినిమా అంతా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఎక్కడ లాగ్ లేదు. సెకండ్ హాఫ్ అసలు ఇంకా ఇంకా బావుంది అని అంటుంటే నిజంగా నచ్చిందా అని. సో, ఫస్ట్ 2 షోస్ మాకు అర్థం కాలేదు. హ్మ్. ఇంకా ఓకే. చూద్దాం. ఇంకా 3, 4 షోస్ చూద్దాము. ఇంకా బెటర్ ఉంటుందేమో అని. సో, రాను రాను ఇంకా ఎక్కువ ఉంటుండే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా మూవీ గురించి ట్వీట్ చేయడం అనేది చూస్తుంటే ఎలా ఓహ్! అనిపిస్తుంది? యాహ్! సో, విచ్ వన్ ఈస్ ఫేవరెట్? బాగా ఓహ్! అస్సలు గాల్లో తెలిపిన ట్వీట్ ఏంటి? ఒకటి అని చెప్పలేనండి అసలు. అంటే వాళ్ళు ట్వీట్ చేస్తున్న ప్రతిసారి అసలు నిజంగానే ట్వీట్ చేసారా అని రీచెక్ చేసుకోవడము, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఫ్రేమ్ పెట్టుకోవడము. అసలు 'అల్లు అర్జున్' గారు, 'నాని' గారు, 'మహేష్ బాబు' గారు మొన్న ట్వీట్ చేశారు. అదే 'మహేష్ బాబు' గారు ట్వీట్ చేసిన తర్వాత 'శ్రీజిత్' ఏమన్నా ఎళ్ళిపోతాడేమో అనుకున్నాను ఇంకా. సింజిత్ అసలు నిద్ర పట్టట్లేదండి సింజిత్‌కసలు. ఓకే. మేము సింజిత్‌కి కాల్ చేసి ఇంకా ఇంకేంటి సింజిత్ అనుకుంటూ ఫుల్ అసలు అంటే వి వర్ వెరీ హ్యాపీ. బికాజ్ నార్మల్‌గా ఒక ఫిల్మ్ చూసి ఓకే. నచ్చింది అనుకోవడం వేరే. వాళ్ళందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని మా ఫిల్మ్ గురించే కాకుండా
ప్రతి ఒక్క యాక్టర్ గురించి యాక్టర్స్ కూడా బాగా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది అని అంతా స్వీట్ గా దే ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిల్మ్. ఇట్ రియలీ మెంట్ అ లాట్ ఫర్ అస్. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీరు కింద మీద పడ్డారేమో అనిపించింది. ఎక్కడ చూసినా గాని ఫీడ్ మొత్తం అదే. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే. అంటే అది బికాజ్ మాకు అంత రెస్పాన్స్ వచ్చింది. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ మేము ఇంకా మా సినిమా ఇంకా చూడండి 2, 3 సార్లు చూడండి అన్నట్టు. సీఎంఆర్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు సో అంతమంది స్టూడెంట్స్ Oh గాని God. మా ఎడిటర్ శ్రీధర్ గారి కాలేజ్ అండి యాహ్! అది. అండ్ మల్లారెడ్డి ఇస్ భారతాన్స్ కాలేజ్. అసలు ఆ వైబే వేరే ఉండింది అసలు. ఐ వాంటెడ్ టు జాయిన్ కాలేజ్ అగైన్. అంత క్రేజీ ఉండే అక్కడ స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతూ 'కాత్యాయని' సాంగ్ అందరూ ఒకటేసారి పాడుతున్నారు సింక్‌లో. హ్మ్. వాళ్ళ ఎనర్జీ సో గుడ్. యాహ్! మీరే కాలేజ్? నేను బిల్లామరి అండి. విల్లా మేరీ. యాహ్! అందమైన అమ్మాయిలందరూ అక్కడే ఉంటారేమో. అయ్యో! ఎందుకంటే బయట కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ కనిపిస్తుంటారండి. ఓకే. అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ. మా నాన్నయితే నా దొరికిపోయే సీన్‌కి ఫుల్ విజిల్లేస్తున్నారు. ఆ! ఆగు నాన్న ఇప్పుడే అరవద్దు దొరికిపోయానక్కడ. బట్ హి వాస్ వెరీ హ్యాపీ అసలు. మా మదర్ కూడా చెంపదెబ్బ కొట్టంగానే అంటే వాళ్ళు ఇంత కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. కామెడీ ఫిల్మ్ చేసింది అని తెలుసు కానీ, ఇంత నవ్వుకుంటాము అని అనుకోలేదు. సో దే వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. పర్టిక్యులర్‌గా ఒక సీన్ గురించి అయితే ఇంకా హిల్లేరియస్ అయిపోయింటారు కదా! యాహ్! అది ఏ సీన్ అది? క్లైమాక్స్. క్లైమాక్స్. ఆ! ఇది ఆ ట్రాన్సిషన్ బెంగుళూరు అదా? లేదు కాదు. ఆ! ఆ స్ట్రీట్‌లో నైటీ యేసుకొని వస్తాను కదా! అది అంటే నేను వదిలే ప్రసక్తే లేదు అక్కడి నుంచి అసలు హై. అది మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరో అవునవును. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతదేమో అనుకున్నాను తెలుసా? ఎగ్జాక్ట్‌లీ. సో అదే మార్తాండ్ ఏమన్నాడంటే అప్పుడు దాకా నువ్వు హ్యాండ్ ఇస్తావు అనుకున్నప్పుడు నేనివ్వను. నేనెక్కడికెళ్ళను అఖిల్ అని అక్కడ చేద్దాం హై ఇద్దాము అని. హ్మ్. ఇంతకు లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలి? అమ్మాయిలే అండి. నిజంగానా? హ్మ్. ఆ మౌలి చెప్పిన దానికంటే యాక్చువల్లీ ఓకే. ఇద్దరు ఉండాలండి. ఓకే. ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకరు లైట్ తీసుకుంటే ఇంకొకరు ఎందుకుంటారండి? సో మ్యూచువల్ థింగ్ నో. ఓకే. మీరు చెప్తే బావుంటుంది. సో లవ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేయడాలు, ఏదైనా రిలేషన్ ఏదైనా ఉండిందా? చెప్పాను గదండీ! నో. నో. ఎవ్వరొచ్చి అప్రోచ్ గర్ల్స్ చేసిన స్కూల్, గర్ల్స్ కాలేజ్ అక్కడ అయిపోయింది. హ్మ్. ఇంకా ఇండస్ట్రీకొచ్చాక అందరూ అయిపాయి అంత ధైర్యం చేయలేదు. అమ్మో! అమ్మాయి హీరోయిన్ అంట అని. హ్మ్. నిజంగా. సో అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ కానీ ఏదైనా? యాహ్! అంటే వస్తున్నాయండి. కానీ కాంక్రీట్‌గా ఇప్పుడు దాకా ఏమంత ఇంప్రెసివ్ స్టోరీ రాలేదు. మీకు ఇంప్రెసివ్ స్టోరీ అంటే వాట్ కైండ్ ఆఫ్ అని? అంటే బేసికల్లీ నా క్యారెక్టర్ కూడా షుడ్ బి దేర్ గదండీ. జస్ట్ ఓకే. అలా ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిమీటర్స్ అని తీసుకున్నారు. ఉన్నాను అన్నట్టు కాకుండా హ్మ్. సారీ? ఆ పెరిమీటర్స్ అనేది చూసుకుంటున్నారు. యాహ్! అంటే అదే గదండీ. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ టు ప్లే ఎ గుడ్ రోల్. ఓకే. ఇట్ హాస్ టు కౌంట్. వాట్స్ యువర్ ఫేవరెట్ రోల్ ఆర్ డ్రీమ్ రోల్? అలా డ్రీమ్ వెనెవర్ ఎవ్రీబడీ ఆస్క్స్ నేను చాలా ఆలోచిస్తాను ఏంటిది? నథింగ్ ఇస్ ఎ డ్రీమ్ రోల్ అండి. నాకు వచ్చే ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద క్యారెక్టర్. అక్కడ శివాని కనిపించదు. క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తది. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఇన్ థాట్ యాస్పెక్ట్ బికాజ్ నన్ను ఎవరు శివాని అని పిలవట్లేరండి. నన్ను లక్ష్మి, కాత్యాయని. 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 సో నాకది చాలా పెద్ద విన్. యాస్ ఎన్ యాక్టర్ నాకది పెద్ద ట్రోఫీ అది నాకు. అదే పెద్ద అవార్డ్ నాకు. నా క్యారెక్టర్‌ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఓకే. అండ్ ఫైనల్‌గా మా వ్యూవర్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడారంటే ఎనీ సాంగ్ యాహ్! మీ మా ఇష్టం. సినిమా సాంగ్ ఓకే. ఆల్రెడీ యూర్ ఏ సింగర్ కాబట్టి హ్యాపీగా. మన రాజాగాడికి ఈ రోజా దొరుకునా సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా ఐపీఎల్ ఆర్సీబీ నెగ్గునా. అన్నీ జరిగాయి తెలుసా? యా మా సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఏంటి ఈ సాంగ్ ఏంటి లిరిక్స్ ఏంటి అనుకున్నారు. సినిమా చూసాక రిలేట్ అయ్యారు. యాహ్! ఓ దిస్ ఇస్ వాట్ యు మెంట్ అని. అండ్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. నైస్ రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ. ఆల్సో సక్సెస్‌ని ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ పెట్టేసి మొత్తం సక్సెస్ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ శివాని. థ్యాంక్స్ అండి.